అతనికి ఏ రాజకీయ అనుభవం లేదు. ఎన్నో అవమానాలు భరించాడు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. తాను చదివింది వైద్య వృత్తి, నెలకు లక్షలాది రూపాయల సంపాదన. అవన్నీ వదులుకొని ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చాడు. అంచెలంచెలుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఎదిగిన డాక్టర్ భూపతి రెడ్డి 60వ జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంగా K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ రూరల్ అభివృద్ధి కొరకు భూపతన్న, నిజామాబాద్ రూరల్ అభివృద్ధి కొరకు భూపతన్న 6 గ్యారంటీలతో అడుగు ముందు కేసిండు, 6 గ్యారంటీలతో అడుగు ముందు కేసిండు. ప్రజా సంక్షేమాన్ని అన్న కోరుకుంటాడు, పట్టువట్టి పనులు చేసే దమ్మున్నాడు. ప్రజా సంక్షేమాన్ని అన్న కోరుకుంటాడు, పట్టువట్టి పనులు చేసే దమ్మున్నాడు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి రాజారెడ్డి లక్ష్మీ నరసమ్మలకు 7గురు సంతానం. 3 కుమారులు 4 కుమార్తెలు కాగా డాక్టర్ భూపతి రెడ్డి చివరి సంతానంగా 12వ తేదీ ఫిబ్రవరి 1964లో జన్మించారు. వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి చదువులో, క్రీడల్లో ముందు వరుసలో ఉండేవారు. భూపతి రెడ్డి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగిందని భూపతి రెడ్డి రెండో అన్న ప్రతాప్ రెడ్డి తెలిపారు. మేము 3 అన్నదమ్ములము, 4 అక్కచెల్లెము, 7గురు సంతానము. జలాల్పూర్ గ్రామము, అగ్రికల్చర్ వ్యవసాయ కుటుంబము. చిన్న కుటుంబంకి వెళ్ళి పైకి వచ్చినాము. కార్యాధ్యక్షపరుడు, దృఢత్వము గల మనిషి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తరచుగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు తీర్చిస్తాడని నా యొక్క మనోభావన. 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు స్వంత గ్రామం జలాల్పూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ఆపై చదువుల కోసం వారి గ్రామంలో బడి లేదు. పక్క గ్రామానికి వెళ్లాలంటే దారి లేదు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం అసలే లేదు. అలాంటి కష్ట పరిస్థితుల్లో తిరుమన్పల్లి కొండూరు పక్క గ్రామానికి చెరువు గట్టు ఎక్కి పంట పొలాల మధ్య గట్ల నుండి కిలోమీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వెళ్లి పట్టుదలతో విద్యను అభ్యసించారు. 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పక్క గ్రామమైన తిరుమన్పల్లిలోని కొండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంట పొలాల గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లి భూపతి రెడ్డి చదువుకున్నారని తిరుమన్పల్లికి చెందిన మాజీ సర్పంచ్ కౌలాస్ మోహన్ తెలిపారు. చరిత్ర ఏంది అంటే ఇక్కడనే చదివినటువంటి వ్యక్తి మరి నేడు ఎమ్మెల్యేగా 4 నుండి 8వ క్లాస్ వరకు తిరుమన్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదవడం జరిగింది. మరి పై చదువులు చదివి డాక్టర్ అయి మరి ఎంతోమందికి సేవలు అందించినటువంటి వ్యక్తి. ప్రతి గ్రామంలో జెండా ఎగురవేస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరియు డాక్టర్ వృత్తిని ఇడిసబెట్టి మరి ప్రజాసేవకై ప్రజల్లో మమేకమై 21 సంవత్సరాల నుంచి ఉంటూ మరి ఎమ్మెల్సీ పదవిని 3 సంవత్సరాలు చేసి ఇంకా 2 సంవత్సరాలు విడిచిపెట్టి మరి తనదైన శైలిలో రాజకీయం ఉండాలని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా కావాలా, చేసి చూపిస్తామని చెప్పి మరి కార్యకర్తలందరూ కంకణం కట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఓ రాజకీయ నాయకునిగా ఎదిగి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులను అనుభవించిన డాక్టర్ భూపతి రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొండూరు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ సీతాదేవి, పాఠశాల టీచర్ శ్రీనివాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మన రూరల్ ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఇక్కడే విద్యాభ్యాసము 4th నుంచి 8వ తరగతి వరకు కూడా ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా పాఠశాల తరపు నుంచి. అలానే ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకుని అంత గొప్ప వ్యక్తిగా ఎదగటం, ఆ పాఠశాలలో మేమందరం పనిచేయడం కూడా ఇది ఒక మంచి, ఈ పాఠశాల అభివృద్ధికి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని మేమందరం అనుకుంటున్నాము. ఇలానే ఈ పాఠశాలలో చదివి మున్ముందు కూడా విద్యార్థులు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భూపతి రెడ్డి గారు కూడా ఇదే పాఠశాల నుంచి చదివి ఆ స్థాయికి ఎదగడం ఈ ఊరికి, ఈ పాఠశాల సిబ్బందికి, మాకందరికీ గర్వకారణం. కాబట్టి ఇక్కడ చదివే పిల్లలు కూడా ఇక ముందు వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలని
మా పాఠశాల తరఫున అందరికీ సహృదయంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అక్కడి నుండి 9వ తరగతి 10వ తరగతి వరకు చదవాలంటే మళ్ళీ నిజామాబాద్కు రావాల్సిందే. నిజామాబాద్లో ఇప్పటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి భవనం ఉన్న స్థలంలో అప్పటి పేరుగాంచిన ఖలీల్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరి 10వ తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. భూపతిరెడ్డికి మొదటి నుంచి గణితం అంటే మక్కువ ఎక్కువ. బాల్యంలో గిల్లిదండ ఆట అంటే చాలా ఇష్టంగా ఆడేవారు. చదువుతో పాటు పొలం పనులు కూడా చురుగ్గా చేసేవాడని జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్ననాటి మిత్రుడు చెడ్డీ దోస్త్ చెన్నూరు చిన్న గంగారెడ్డి భూపతిరెడ్డితో గడిపిన ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రెడ్డి సారు మేము ఇద్దరము ఒక క్లాస్మేట్లో ఉన్నాము. ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఉన్నాం. ఉండి చదువుకుంటా పైకి వెళ్ళి డాక్టర్ అయిండు. సంతోషం. డాక్టర్ అయినాక తర్వాత మళ్ళీ రాజకీయం. చిన్నప్పుడు కూడా గోటీలు ఆడుకున్నాము, బుంగరాలు ఆడుకున్నాము. ఫస్ట్ క్లాస్మేట్లు ఉన్నప్పుడు గిల్లిదండ కూడా ఆడుకున్నాము. మేము మంచిగా వ్యక్తిగా ఉన్నాము. నా పక్క పొంటి పొలం కూడా ఉంది సార్కు. ఆ పొలం కూడా మేమిద్దరం ఒకసారి చూసుకుంటుంటే. డాక్టర్ భూపతిరెడ్డి చిన్ననాటి నుండి అందరిలో ప్రత్యేకంగా ఉండాలని అన్ని పనులు చేసేవాడని ఇదే గ్రామానికి చెందిన వడ్ల భూమయ్య మరియు మధుసూదనారెడ్డి తన అనుభవాలను K6తో పంచుకున్నారు. భూపతిరెడ్డి చదువుకుంటూ చెరుకుతో బెల్లం వండే గిరుకలో కూడా పనిచేశారని వారు తెలిపారు. వ్యవసాయం కూడా చేసిండు. బెల్లం తీస్తుండే, బెల్లం కాడ గిరికలు ఉంటుండే. తను కష్టపడ్డ మనిషి, కష్టజీవి, తనకు అన్నీ గుర్తు. కాబట్టి మేము తనకు ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామానికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అయిందంటే జలాల్పూర్ గ్రామస్తుడు ఒక ఎమ్మెల్యేగా అయిందంటే మాకు స్వేచ్ఛగా మాకు సంతోషం ఉన్నది. డాక్టర్ భూపతిరెడ్డి గారు ఈ గ్రామంలో పుట్టి పెరిగి డాక్టర్ గారు మా విలేజ్కి మొదటి డాక్టరు, మొదటి ఎమ్మెల్సీగా, రెండోసారి ఎమ్మెల్యేగా ఈరోజు మా గ్రామంకి వచ్చింది. మేము అందరం మా గ్రామ పౌరులు కానీ మేము కానీ మాకు అదృష్టము. తండ్రి ఆశయం కోసం భూపతిరెడ్డికి ఎంటర్ కావడంతోనే లైఫ్ మొదటి టర్నింగ్ పాయింట్ మొదలైంది. MBBS పూర్తి చేసిన తర్వాత రెండవ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది. భూపతిరెడ్డి పెద్దన్నయ్య ఇంద్రారెడ్డి విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేశారు. రెండవ అన్నయ్య ప్రతాప్ రెడ్డి వ్యవసాయ పనుల్లో భాగంగా చెరుకు గానుగా పడుతుండగా ఒకసారి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎమర్జెన్సీగా అన్నయ్యను నిజామాబాద్లోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. వైద్యులు చూసిన పేషెంట్ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తమకు ఏమీ చెప్పలేదు. అక్కడ 8 గంటల పాటు వైద్యుల సలహా కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఏమి జరుగుతుందో అని ఫ్యామిలీ అంతా టెన్షన్గా గడిపారు. అప్పుడే భూపతిరెడ్డి గారి నాన్నగారు డిసైడ్ అయ్యారు. ఇంట్లో ఒకరు ఇంజనీర్ అయ్యారు, ఇంకొకరిని డాక్టర్ను చేయాలని అనుకున్నారు. అప్పుడు 10వ తరగతి చదువుతున్న భూపతిరెడ్డిని ఎలాగైనా డాక్టర్ చదివించాలని డిసైడ్ అయ్యారు. వెంటనే భూపతిరెడ్డికి డాక్టర్కు ఉన్న విలువల గురించి వివరించి నువ్వు డాక్టర్ చదువు పూర్తి చేయాలని సూచించారు. ఖలీల్వాడి హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసిన భూపతిరెడ్డి ఇంటర్ విద్యను అభ్యసించేందుకు కిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1979లో చేరారు. అప్పటి వరకు ఎంపీసీ గ్రూప్లో ఉన్న భూపతిరెడ్డి తండ్రి గారి కోరిక ఆశయం మేరకు తాను తిరిగి బైపీసీ గ్రూప్లోకి మార్చుకున్నారు. చాలా కష్టపడి చదువుకుని ఇంటర్ను 1981లో పూర్తి చేశారు. డాక్టర్ గారు మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ నిజామాబాద్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మరి మా కాలేజ్ నుంచి వెళ్ళి ఈ స్థాయి వరకు వెళ్ళి ప్రజల సేవ చేసినందుకు చాలా సంతోషం పడుతున్నాము. సారు ఒక సాధారణంగా స్టూడెంట్గా ఇక్కడి నుంచి చదివి డాక్టరేట్ లెవెల్కి వెళ్ళి ఒక మంచి న్యూరో సర్జన్గా పనిచేసుకుంటూ మళ్ళీ పొలిటిక్స్లో వచ్చేసి ప్రజలకు సేవ అందించడానికి చేసే ప్రయత్నాలు అందరికీ తెలిసే. ఎమ్మెల్సీగా సారు చాలా వరకు సేవలు అందించారు. మరి అలాగే తెలంగాణ మూమెంట్లో కూడా స్ట్రగల్లో పాల్గొని మరి తెలంగాణ తెచ్చుకోవడంలో కూడా చాలా మంచి పాత్ర వహించారు. అలాగే ఇప్పుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల్ని సేవ అందిస్తున్నారు. మేము ఇలాగే సార్ ఇంకా పై స్థాయిలకు వెళ్తూ ప్రజలకు మంచి సహాయాలు అందిస్తారని ఆశిస్తున్నాము. చాలా ఇంటెలిజెంట్, క్లాస్లోనే మొదటి ర్యాంకు వచ్చేదని భూపతిరెడ్డికి ఇంటర్ క్లాస్మేట్ అయిన ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పాల్వంచ తహసీల్దార్గా పనిచేస్తున్న జయంత్ రెడ్డి భూపతిరెడ్డితో ఉన్న అనుబంధాలను చిన్ననాటి జ్ఞాపకాలను K6తో పంచుకున్నారు. భూపతిరాంబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు నాకు
79, 80, 80, 81 బ్యాచ్లో కిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మేమిద్దరం కలిసి చదువుకోవడం జరిగింది. అతను చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు మరియు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్గా ఉండేవాడు. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అతనికే వచ్చి మరియు పట్టుదల గల వ్యక్తి. అప్పటి నుంచి కూడా ఏది అనుకున్నా కానీ అతను సాధించేవాడు. తర్వాత మేమిద్దరం కూడా కలిసి మెడిసిన్కు ప్రిపేర్ కావడం జరిగింది. అతను డాక్టర్గా విద్యను అభ్యసించారు. తర్వాత మళ్ళీ డాక్టర్ వృత్తిలోకి కూడా వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేయడం జరిగింది. మంచి డాక్టర్గా కూడా పేరు సంపాదించుకున్నారు, ఆర్థోపెడిషియన్గా కూడా. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు 2001 నుంచి 2014 వరకు. మరియు రీసెంట్లీ అతను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. మా క్లాస్మేటు, మా మిత్రుడు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అన్న చాలా సంతోషకరమైన విషయము. మాకు మా మిత్రులందరికీ మరియు మా క్లాస్మేట్స్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము అతను ఆ ఉన్నత స్థితికి పొందినందుకు. మరియు ఫ్యూచర్లో కూడా అతను ఎన్నో ఉన్నత స్థానాలకు పొందాలని కోరుకుంటున్నాను. భూపతి రెడ్డి బాల్యం నుండి విద్యను పూర్తి చేసే వరకు తన చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే. ప్రాథమిక విద్య నుండి పీజీ వరకు ఉచితంగా చదువుకోవడం అంటే చదువు పట్ల ఎంత శ్రద్ధ ఉండేదో భూపతి రెడ్డి చదివిన చదువులు చూస్తే అర్థమవుతోంది. ఇంటర్లో మొదటి ర్యాంక్లో పాస్ అయిన భూపతి రెడ్డికి అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలయ్యింది. తండ్రి గారు చెప్పిన విధంగా తాను డాక్టర్ కావాలంటే ఎంతో కష్టపడాలని డిసైడ్ అయ్యారు. MBBS కోసం పట్టుదలతో చదివి ఎంసెట్ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 72వ ర్యాంక్ సాధించారు. ఉచితంగా హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాలలో MBBS సీట్ను భూపతి రెడ్డి పొందడంతో వారి కుటుంబంలో అంతులేని ఆనందంతో సంబరాలు జరుపుకున్నామని వారి సోదరీమణి తెలిపారు. వారి తండ్రి రాజారెడ్డి అప్పట్లో గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారని, జలాల్పూర్ గ్రామంలో అప్పటి నుండి ఇప్పటి వరకు మొట్టమొదటి మెడిసిన్ చేసిన అభ్యర్థి భూపతి రెడ్డి కావడం రేకులపల్లి వంశంలో గర్వించదగ్గ విషయంగా సంబరపడ్డామని భూపతి రెడ్డి 3వ సోదరీమణి విజయలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాగా మా నాన్న చదువంటే బాగా ఇష్టం ఉంటుండే. మా తమ్ముళ్ళను అన్నలని బాగా చదివించాలని ఉండే, బాగా కష్టపడుతుండే. మా అందరికంటే చిన్నవాడు భూపతి రెడ్డి. మా నాన్నకుగా చాలా కష్టపడ్డాడు అనుకో, పిల్లల గురించి బాగా చదివించాలా, నా కొడుకు డాక్టర్ కావాలా అన్నట్టు ఉండే మా నాన్నకుగా ఉద్దేశం. బాగా మా తల్లి తరపున కానీ తండ్రి తరపున కానీ ఎవరు లేని రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజాసేవ చేస్తున్నందుకు చాలా సంతోషము. చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించాలని తాపత్రంతో డాక్టర్ చదివి మాకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఉచితంగా మధ్య సేవలు అందించి మాకు మా కుటుంబం సభ్యులకు అడ్డగా ఉన్నాడు. మా అయంలో పాటు ఇంకొక 10 కాలాలు చల్లగా ఉండాలని, అందరికీ మనపాలు పొందాలని. MBBS పట్టా పొందిన భూపతి రెడ్డి ఉన్నత చదువు కోసం డాక్టర్ వృత్తిలో తనకంటూ ప్రత్యేకత ఉండాలని పీజీ పరీక్ష రాసి ఉచితంగా సీట్ పొందారు. తన పీజీ మెడిసిన్ చేసేందుకు హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో MSలో చేరి ఆర్థోపెడిక్ సర్జరీని పూర్తి చేశారు. తండ్రి గారి ఆశయం మేరకు మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత స్వంత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవాలని, వారికి వైద్య సేవలు అందించాలని భూపతి రెడ్డి కోరిక. అనుకున్నది అనుకున్నట్లుగా ఆసుపత్రిని ప్రారంభించి వేల సంఖ్యలో ప్రజలకు తక్కువ ధరలకే మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. మెడిసిన్ అయిపోయిన తర్వాత నిజామాబాద్కు వచ్చి స్వంతంగా ఖలీల్వాడిలో స్థలాన్ని కొనుగోలు చేసి నూతన భవనాన్ని నిర్మించి శ్రీ సాయి తిరుమల ఆసుపత్రిని డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. 72 ఏళ్ల వయసులో తన తండ్రి గారు లంగ్స్ ప్రాబ్లంతో బాధపడిన రాజారెడ్డి సెప్టెంబర్ 1994లో చనిపోవడంతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే కోరిక, నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చాలని ఆసుపత్రి సొంత భవనంలోనే పై అంతస్తులో నివాసముంటూ 24 గంటలు పేషెంట్లకు సేవ చేయాలని ఆసుపత్రిలో అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అధికంగా ట్రామా కేసులు చూడడం, అత్యవసర సర్వీస్లో నాణ్యమైన సేవలను అందించి తక్కువ సమయంలో జిల్లాలోనే మంచి వైద్యునిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కనున్న మహారాష్ట్ర నుండి ఇటు జాతీయ రాష్ట్ర హైవే మార్గంలో ఉండడం రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగేవి. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జాతీయ రహదారులపై అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన కేసులన్నీ డాక్టర్ భూపతి రెడ్డి ఆసుపత్రికే వచ్చేవి.
గాయపడిన వారికి సేవ చేయడంతో పాటు అన్ని పొలిటికల్ పార్టీ నాయకులతో, అధికారులతో, న్యాయవాదులతో, పోలీస్ అధికారులతో ఇలా అన్ని వర్గాల వారితో పరిచయాలు పెరిగిపోవడంతో ప్రాక్టీస్ చాలా పెరిగిపోయింది. పేషెంట్లకు తక్కువ ధరలకు ఆపరేషన్ చేసి రోగుల మనసులను గెలుచుకున్నారు. సుమారు 20,000కు పైగా ఆపరేషన్లు చేసి మనుషులను కాపాడి ఆయా కుటుంబాల ఆశీర్వాదం పొందారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ అనేక పదవులు నిర్వహిస్తూ డాక్టర్గా ఒక మంచి పేరును సంపాదించినటువంటి భూపతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నడుస్తున్న వైద్య వృత్తిలో రాణిస్తున్న డాక్టర్ భూపతి రెడ్డి జీవితంలో తెలంగాణ ఉద్యమం మరో టర్నింగ్ పాయింట్ అయింది. వైద్యుని నుండి కరుడు కట్టిన తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మెడిసిన్ చేస్తున్న సమయంలోనే తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షను గమనించారు. గాంధీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లంతా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. అప్పటి నుండి తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షతను భూపతి రెడ్డి పసిగట్టారు. దీంతో 2001లో కేసీఆర్ మొదలుపెట్టిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో నిజామాబాద్ నుండి సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపీ పండిట్ ఎం నారాయణ రెడ్డి, ఏఎస్ పోషెట్టి, డాక్టర్ బాపురెడ్డిలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా చేరిపోయారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యమ పిలుపులో డాక్టర్ భూపతి చురుకుగా పనిచేశారని అప్పటి ఉద్యమ నాయకులు డాక్టర్ బాపు రెడ్డి భూపతి రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేసిక్స్తో పంచుకున్నారు. టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ నేను పోషెట్టి గారు. ఫస్ట్ డాక్టర్ భూపతి రెడ్డి గారు ఆర్థోపెడిక్ సర్జన్గా ఆయన వస్తుందంటేనే అసలు ఈయన లోకల్గా జలాల్పూర్ అనే గ్రామంలో జన్మించి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన భూపతి రెడ్డి గారు వెరీ సక్సెస్ఫుల్ ఆర్థోపెడిక్ సర్జన్గా సెటిల్ అయినప్పుడు ఆయన కూడా తీవ్రంగానే తెలంగాణ గురించి పోరాడదామని చెప్పి మాతోని సహకరించడం, మాకు కూడా ఉద్యమాల్లో ఎంతో తోడ్పడడం జరిగింది. ఉవ్వెత్తిన ఉద్యమాలను చేయడం జరిగింది. ఆ ఉద్యమాలలో చురుగ్గా భూపతి రెడ్డి గారు పాల్గొనడం, ఈయనకు టికెట్ ఇచ్చేది. కానీ కేసీఆర్ గారు మరి ఏ ఈక్వేషన్స్ మీద శ్రీ బాదిరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జై తెలంగాణ అని ఎప్పుడూ అనలేదు. బాదిరెడ్డి గోవర్ధన్ గారు టికెట్ ఇస్తున్నాను, మీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అనడం, ఆయన ఎమ్మెల్సీ ఇవ్వడం, ఈయన ఎమ్మెల్సీ కావడం జరిగింది. దానికి మేమంతా హర్షించినాం. హైదరాబాద్లోని జలదృశ్యంలో ఉద్యమ నాయకులు కేసీఆర్ ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో ప్రత్యేకంగా డాక్టర్లు, న్యాయవాదులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎల్సీడీ ద్వారా వివరించడంతో తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాన తీసుకెళ్లేందుకు 2001లో తెరాస జిల్లా కార్యదర్శిగా డాక్టర్ భూపతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు డిచ్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు తీసుకొని తెరాసను గ్రామాన పటిష్టపరిచారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపులో భాగస్వామ్యమయ్యి ఉద్యమం కోసం బంగారు బాతుల ఉన్న తన వైద్య వృత్తిని వదులుకున్నారని అప్పటి ఉద్యమకారులు ఏఎస్ పోషెట్టి వివరించారు. డాక్టర్ భూపతి రెడ్డి గారు నేడు తన 60వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. వారికి నా అభినందనలు. వారు ఇక ముందు కూడా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని, ఇది నిజామాబాద్ జిల్లా ప్రజలకు సేవ చేయాలని, రాజకీయాలలో కొద్దిగా స్టాండర్డ్ ఉన్న వ్యక్తి భూపతి రెడ్డి మేము చూసిన వాళ్ళపైకి. కనుక భూపతి రెడ్డి ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, నిజామాబాద్ డెవలప్మెంట్ కొరకైనా తీవ్రంగా కృషి చేయాలని. ఎందుకంటే నిజామాబాద్ ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇటు కుటుంబాన్ని కాదని అటు అనునిత్యం డబ్బులు కురిసే వృత్తిని వదులుకొని తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన భూపతి రెడ్డికి అన్ని చోట్ల చేతి వరకు అందివచ్చిన ఎమ్మెల్యే సీట్ అవకాశాలు కొన్ని పరిస్థితుల వల్ల చేజారిపోయాయి. తెలంగాణ ఉద్యమం అన్ని పల్లెల్లో ఊపందుకుంది. అన్ని వర్గాలు ఏకమయ్యాయి. తెలంగాణ సాధించుకోవడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది. ఈ తరుణంలో 2004లో మొదటిసారిగా వచ్చిన శాసనసభ ఎన్నికల్లో చివరి వరకు డిచ్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరాస నుండి పోటీలో ఉంటారని కేసీఆర్ కూడా ప్రకటించారు. ఆ రకంగానే తెలంగాణ కోసం వైద్య వృత్తిని వదులుకొని ప్రజల్లో ఉన్న భూపతి రెడ్డి గ్రామాన బూత్ లెవెల్ క్యాడర్ను కూడా సిద్ధం చేసుకున్నారు. 2004లో చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేష్పల్లి గంగారెడ్డి తెరాసకు రావడం, డిచ్పల్లి అసెంబ్లీ సీట్ కోరడంతో కేసీఆర్ భూపతి రెడ్డికి నచ్చ చెప్పడంతో ఎమ్మెల్యే టికెట్ వదులుకున్నారు. అదే అన్యాయం అంటే అప్పుడు ఇదే సిట్టింగ్ ఎంపీ వస్తున్నాడు, మనకు చంద్రబాబు నాయుడు కాదని వస్తున్నాడు, మరి ఆయనకు అవకాశం ఇవ్వాలి, మనం నీకు
తర్వాత ఇంకా ఏజ్ తక్కువ ఉండే అప్పుడు నాకు 38 years అప్పుడు. అయితే సరే ఇంక నీకు మళ్ళీ ఇంకా అవకాశాలు చేస్తామని అన్నారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్గా ఇక కేశపల్లి గంగారెడ్డి గారు మాకు కొంచెం అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇక వేరే అంటే మనము అనుకొని రాజకీయాల్లో దూరం అయిపోయి మళ్ళీ నేను ప్రాక్టీస్ పెట్టాను. 5 సంవత్సరాలు చాలా బిజీగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2009లో కేశపల్లి గంగారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ పిలిచి మళ్ళీ నాకు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి నువ్వే మరి కాన్సెన్స్ చూసుకోవాలి, నువ్వు తెలంగాణ ఉద్యమము ఇప్పుడు పీక్లో ఉంది అప్పుడు. అంటే ఇప్పుడు అప్పటికే మన కాంగ్రెస్ పార్టీ చిదంబరం గారు తెలంగాణ ప్రకటనలో వచ్చింది, ఉద్యమం తీవ్రంగా ఉంది, మీరు తప్పనిసరిగా నువ్వు రావాలని చెప్పి మళ్ళీ పిలిపించుకుని నాకు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి కష్టపడడం జరిగింది 2014 వరకు. తెరాస అభ్యర్థి కేశపల్లి గంగారెడ్డిని భారీ మెజార్టీతో భూపతి రెడ్డి గెలిపించారు. మళ్ళీ 2009లో తెరాస పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ కోసం ఎన్నికల్లో పోటీ చేసింది. డిచ్పల్లి నియోజకవర్గం 2009లో టీడీపీ అలయన్స్ కావడంతో రెండోసారి భూపతి రెడ్డి ఎమ్మెల్యే టికెట్ను కోల్పోవాల్సి వచ్చింది. టీడీపీ తరపున అలయన్స్ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన గెలుపు కోసం కృషి చేసిన భూపతి రెడ్డి తన క్యాడర్కు ధైర్యమిస్తూ తెరాసను వీడకుండా పనిచేశారు. మండవ వెంకటేశ్వరరావును భారీ మెజార్టీతో డాక్టర్ భూపతి రెడ్డి గెలిపించుకున్నారు. 1 కాదు 2 కాదు ముచ్చటగా 3 సార్లు చేతికి వచ్చిన అదృష్టం చేజారిపోవడం అంటే ఇదేనేమో. ఇదే కోవలో భూపతి రెడ్డి ఉన్నారు. 1 కాదు 2 కాదు 3 సార్లు రాజకీయంగా అధికారిక పదవి పొందే అవకాశం చేజారిపోతే ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించిన వారికి తెలుసు. డాక్టర్ భూపతి రెడ్డి కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొని చివరికి తాను అనుకున్న గమ్యానికి చేరుకున్నారు. 2009 నుండి 2014 వరకు తెరాస పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. 2014 మార్చి 25న కేసీఆర్ స్వయంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీకే అవకాశం ఇస్తున్నానని హామీ ఇచ్చారు. 2014లో చివరి వరకు తానే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న భూపతి రెడ్డికి మళ్లీ కాలం కలిసి రాలేదు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తెరాసలో చేరతానని సంకేతాలు పంపించారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితను మొదటిసారిగా తెరాస నుండి బరిలోకి దించారు. ఉమ్మడి జిల్లాలో 7 అభ్యర్థులు ఓసీలకు తెరాస పార్టీ టికెట్లను కేటాయించగా కాంగ్రెస్ పార్టీ నుండి 4 బీసీలను రంగంలోకి దించడంతో కేసీఆర్ ఇక్కడ ఉన్న సమతుల్యతను పరిగణంలోకి తీసుకొని బీసీ కులానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్కు రూరల్ నుండి టికెట్ ఇస్తే తెరాసలో చేరుతానని కేసీఆర్ చెప్పడంతో చివరి క్షణంలో మళ్లీ భూపతి రెడ్డి ఎమ్మెల్యే టికెట్ మార్చవలసి వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చిన అవకాశం చేజారిపోవడంతో తనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా చేస్తానని నచ్చచెప్పి భరోసా కల్పించడంతో బాధతో కన్నీరు పెట్టుకుని చేతులకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ను బాజిరెడ్డి గోవర్ధన్కు త్యాగం చేశారు. ఇటు రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ను, అటు ఎంపీగా కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు భూపతి రెడ్డి తన వంతు కృషి చేసి ఇద్దరిని ఎంపీగా కవితను, ఎమ్మెల్యేగా బాజిరెడ్డిలా గెలుపుకు దోహదపడ్డారు. తన క్యాడర్ను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులను భూపతి రెడ్డి ఎదుర్కొన్నారు. మన ఉమ్మడి జిల్లా కామారెడ్డి, జుక్కలు అన్నీ కూడా అయితే అప్పుడు సంతోష్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండే, ఆయనతో జిల్లా అంతా తిరగడం, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పుడు 2001లో. అది ముఖ్యంగా ఇప్పుడు మా జలాల్పూర్ గ్రామం డిచ్పల్లి కాన్స్టిట్యున్సీలో వచ్చేది కాబట్టి నా స్వంత కాన్స్టిట్యున్సీనే నేను ఎన్నుకున్నా. ఎందుకంటే అక్కడ మాకు ఇల్లు, భూమి, పరిచయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ డిచ్పల్లి నియోజకవర్గంలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అంతా కూడా తిరిగినాం. అంటే చాలా కష్టపడ్డాం నిజంగా. అంటే 2001 నుండి 2004 వరకు 4 సంవత్సరాలు దగ్గర చాలా కష్టపడ్డాం. జిల్లా అంతా తిరిగినాము, ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా వెళ్ళినాము. చాలా అంటే చాలా కష్టపడ్డాము. అప్పుడు రాత్రి 2 గంటల వరకు రివ్యూస్ అయ్యేది. అయితే తర్వాత గెలిపించిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇక ఇదే ఈ చెప్పుడు మాటలు విని కవిత గారు ఎంపీగా ఉండేప్పుడు విని ఏంటంటే మెల్లమెల్లగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పద్ధతిలో, ఆయన యాటిట్యూడ్లో మొత్తం మార్పు కనబడ్డది. కుటుంబ పాలన ఎక్కువైపోయి, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ఉద్యమకారులను పక్క పెట్టడం జరిగింది. నన్ను కాన్స్టిట్యూన్సీలో తిరగద్దని, లేకుంటే నువ్వు ఏదో జీతం తీసుకొని మరి నువ్వు హైదరాబాద్లో ఉండు, కాన్స్టిట్యూన్సీలో ఇంటర్ఫియర్ కావద్దు, అది అని అంటే నేను ఊరుకునలేదు. ఎందుకంటే నేను వచ్చింది నా ఒక లీడింగ్ ప్రొఫెషన్ నుండి వచ్చాను, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. నేను జీతం తీసుకొని బతకడానికి కాదు కదా. ఆ రోజుల్లో నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది, రోజు కొన్ని వేల రూపాయలు వచ్చేది. సో నాకు డబ్బులు సమస్య లేకుండే.
సో అయితే మనం ప్రజా జీవితంలో మనం ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి చాలా విషయాలు మేము ప్రశ్నించినాం. అట్లనే ఇప్పుడు మనం చెప్పింది ఏంది, తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది, మరి ప్రజలకు చెప్పింది చేయట్లేదు, తెలంగాణ ఆకాంక్షలు ఏదో నెరవేరట్లేదు అని చెప్పి మొత్తం నన్నగా చాలామంది ఒక పెద్ద లిస్ట్ ఉంటే తెలంగాణ ఉద్యమకాలందరినీ కూడా పక్క పెట్టడం జరిగింది. దాంతో మెల్లమెల్లగా డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి మాకు. ఇక వాళ్ళు ఉన్న హై ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్ కానీ హై హ్యాండెడ్నెస్ ఇదంతా కూడా మాకు నచ్చకుండా మేము డిఫర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. ఎదుర్కొన్నారు. 2015లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో తెరాస తరపున డాక్టర్ భూపతి రెడ్డిని కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ నుండి అరికెల నర్సారెడ్డి పోటీ చేసి చివరి క్షణంలో వారికి కావలసినంత ఓటు బ్యాంకు లేకపోవడంతో బారి నుండి తప్పుకోవడంతో డాక్టర్ భూపతి రెడ్డి మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి శాసన మండలిలో అడుగుపెట్టారు. తన తొలి ప్రసంగం బడ్జెట్ పైన మాట్లాడే అవకాశాన్ని కేసీఆర్ కల్పించడంతో చాలా సంతోషంగా డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్సీ హోదాలో మాట్లాడారు. రెండవసారి శాసన మండలిలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వైద్యం మరియు నీటిపారుదల శాఖలపైన మాట్లాడడం జరిగింది. భూపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. డైరెక్ట్ క్వశ్చన్. మా నిజామాబాద్ జిల్లాలో మంజీరా పరివాహక ప్రాంతంలో చాలా ఇసుక క్వారీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే అక్కడ ప్రైవేట్ వరద వచ్చినప్పుడు ప్రైవేట్ దాంట్లో కూడా ఇసుక పెడుతుంది కాబట్టి ప్రైవేట్ క్వారీలలో పర్మిషన్ తీసుకొని మరి రాత్రి 7 తర్వాత మంజీరాలో దవ్వుతూ ఉన్నారు అధ్యక్ష. రోజు ఆల్టర్నేటివ్ డేలో ఏదో ఒక పేపర్లో హెడ్లైన్ వస్తుంది అధ్యక్ష ఇసుక గురించి. అయితే దీంట్లో మంత్రి గారికి మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే చిన్న చిన్న స్కీమ్స్ ఉన్నాయో లోకల్ రోడ్స్ కానీ దీని కొరకు ఇసుక క్వారీలను దూరం ఇస్తున్నారు అధ్యక్ష. అది ఇచ్చే 1200 రూపాయలు హౌస్ హోల్డ్ ల్యాబొరేటరీస్కు వాడు ఇసుక దూరం నుండి తీసుకురావాలంటే కాంట్రాక్టర్ చేయట్లేదు అధ్యక్ష. సో మంత్రి గారిని మేము కోరుకునేది ఏంటంటే దగ్గరున్న క్వారీల నుండి ఇసుక ఇప్పించాలని ఒకటి, ఈ అక్రమ రవాణాను ఆపాలన్నది ఇంకొకటి. సో ఇంకొక అధ్యక్ష, ఇప్పుడు మా దగ్గర ఈ మొరం క్వారీస్ చాలా ఉన్నాయి అధ్యక్ష. గుట్టలు సాఫ్ అయిపోతున్నాయి వితౌట్ ఎనీ పర్మిషన్. నైట్ అంతా దవ్వుతున్నారు. నేను చాలామంది రైతులు మా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే ఏంటంటే, ఇక్కడ రైతులకు పొలాలలో రోడ్లు వేసుకుంటారు అధ్యక్ష, అంటే ఫార్మేషన్ రోడ్స్ టైప్ వేసుకుంటారు. వాళ్ళకు గ్రామ పంచాయతీ నుండి ఒక తీర్మానం ఇస్తే వాళ్ళకు క్వారీలు ఈ మొరం క్వారీ వాళ్ళు అంటే వ్యవసాయ పనులకు రోడ్లు వేసుకోవడానికి ట్రాక్టర్ కూడా రోడ్లు వేసుకోవడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ద్వారా మరి మొరం క్వారీలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పించాలని చెప్పి మంత్రి గారిని కోరుతాం. ఏ రాజకీయ అనుభవం లేని కుటుంబం నుండి ఎవరి సపోర్ట్ లేకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి అప్పుడు ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి వంశం పేరును చిరస్థాయిగా ఉండే విధంగా కృషి చేయడం అందరికీ ఆదర్శంగా నిలుస్తారని భూపతి రెడ్డి సమీప బంధువు అల్లుడు జయంత్ రెడ్డి అన్నారు. మా మేనమామైనటువంటి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే మా కుటుంబంలో మా తాతగారి తరపున కానీ మా అమ్మమ్మ గారి తరపున కానీ రాజకీయ వారసత్వాలు ఎవరు లేని సందర్భంలో తిను కష్టపడి మా ఫ్యామిలీ తరపున ఒక ఎమ్మెల్యేగా ఎదగడం మా ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ చాలా గర్వకారంగా ఉంది. ముచ్చటగా 4వసారి వచ్చిన అవకాశం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. ఒకే పార్టీలో ఒకే నియోజకవర్గం నుండి 2 ప్రజాప్రతినిధులు ఉండేసరికి ఇద్దరి మధ్య పోరు మొదలైంది. ఒకే పార్టీ నుండి తెరాస తరపున రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్, ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిలు ఉండడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. పోరు మొదలైంది. ఇద్దరి అనుచర వర్గాల మధ్య అనేక సార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ భూపతి రెడ్డి పైన రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. FIR 280/2017 IPC 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. రూరల్ పోలీస్ స్టేషన్ మరొకటి FIR 65/2016 IPC 353, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. రూరల్ పోలీస్ స్టేషన్లలో భూపతి రెడ్డిపై 2 కేసులు నమోదై ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 14న భూపతి రెడ్డి తెరాసాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపతి రెడ్డి తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్పై ఓటమి పాలయ్యారు. 2019 జనవరి 16వ తేదీన పార్టీ ఫిరాయింపు చట్టం కింద డాక్టర్ భూపతి రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేశారు.
తాను బాధపడకుండా తన అనుచరులకు అండగా ఉంటూ మళ్లీ డాక్టర్ వృత్తిని మొదలుపెట్టారు. పేరుగాంచిన పలు ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్ ఆపరేషన్లను చేస్తూ కొంతకాలం మళ్లీ వైద్య సేవలను అందించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. నన్నగా చాలామంది ఒక పెద్ద లిస్ట్ ఉంటే తెలంగాణ ఉద్యమకాలందరినీ కూడా పక్క పెట్టడం జరిగింది. దాంతో మెల్లమెల్లగా డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి. మాకు ఇక వాళ్ళు ఉన్న హై ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్ కానీ హై హ్యాండెడ్నెస్ ఇదంతా కూడా మాకు నచ్చకుండా మేము డిఫర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. మనకు ఈక్వేషన్స్లో ప్రాబ్లం అవుతుంది, నీకు అన్యాయం చేయాలని లేదు, తప్పకుండా నీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను కేసీఆర్ మాట విని ఆయన మీద ఉన్న గౌరవంతో విని ఈయనకు దగ్గరుండి నామినేషన్ వేయించి నేను గెలిపించాను. ఈయనకు అసలు ఈ సిరికొండ మండలం, జకరన్మండి మండలం తప్పితే ఈ మిగతా మండలాలు ఆయనకు సంబంధాలు ఊళ్ళ పేర్లు కూడా తెలియవు. నిజంగా చెప్తున్నా, ఎలక్షన్లప్పుడు ప్రచారానికి పోతే ఈ ఏ ఊరు అనేవాడు. సో దగ్గరుండి మీరు చూడండి, అంటే ఉంటాయి రికార్డ్స్, దగ్గరుండి నేను నామినేషన్ వేసి వేయించి నేను గెలిపించుకున్న తర్వాత ఇక ఆయన ఏదో ఇది నా కాన్స్టిట్యున్సీ నువ్వేంది అంటే ఆయన డిఫరెంట్ ఉంటాడు. మరి నువ్వేం ఇన్సల్ట్ చేయడము, తర్వాత తెలంగాణ నాతో వచ్చిన పార్టీ అందరినీ కూడా వాళ్ళని దూరం కొట్టడం, ఇవన్నీ చేయడం వల్ల నేను కొంచెం పోయి ప్రశ్నించడం జరిగింది కేసీఆర్. మరి ఇది ఏంది ఇట్లా, కవిత గారు కూడా నన్ను కాన్స్టిట్యూన్సీలో తిరగొద్దు, అది చేయదు ఇది చేయదు అంటే నేను దీని కొరకు కాదు నేను వచ్చింది రాజకీయాలకు, తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ వచ్చింది సంతోషం, ఇప్పుడు రాజకీయ పార్టీ ఇది, నాకు తగిన గుర్తింపు ఉండాలి కదా అని అంటే టికెట్ అడిగినాం. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం అయితే సాక్రిఫైస్ చేసినాం, కానీ ఈసారి మేము 2018లో టికెట్ అడిగితే వాళ్ళు లేదు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పిన తర్వాత దానికి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నేను అప్పటికే 3 ఏళ్ళ టర్మ్ అయిపోయింది, అది ఇంకా 3 ఏళ్ళ టర్మ్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మరి కేసీఆర్తో నేను డిఫర్ అవుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు పిలిచి నాకు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని చెప్తే నేను పార్టీ మారడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసి పదవి పోతుందని తెలుసు, అది లేచకపోయింది. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరట్లేదు, తెలంగాణ ఉద్యమం గుర్తింపు లేదు. ఒక తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి అంటే యావత్ తెలంగాణ అట్లనే జరిగింది. మొత్తం కేసీఆర్ క్యాబినెట్లో మొత్తం తెలంగాణ ద్రోహులు జమ అయిపోయి ఇప్పుడు చెప్పింది మన డబుల్ బెడ్రూమ్లు కానీ 3 ఎకరాల భూమి కానీ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయి కుటుంబ పాలన అయిపోతే మేము డెఫినెట్గా ఇది మనకు పనికిరాదు, మనం దేని కొరకైతే మనం కొట్లాడినామో దాని ఆకాంక్ష నెరవేరట్లేదు కాబట్టి మరి ప్రజల పక్షాన కొట్లాడదామని చెప్పి అధికార పార్టీ నుండి 3 ఏళ్ళ పదవి బదులు నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పార్టీలో బాగుంటుందండి, అంటే లిబర్టీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఇదొక వ్యవస్థ, ఇదొక వ్యక్తుల మీద నడవదు. సో కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది. నాకు వాళ్ళు పాపం టికెట్ ఇస్తామన్నారు, ఇచ్చారు. అయితే ఇప్పుడు 2018లో నేను ఒక్కనే కాదు, మొత్తం 88 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. హేమీ లైక్ ఇప్పుడు రేవంత్ అన్న కానీ కొమ్మటిరెడ్డి అట్లా ఉండే, ఇప్పుడు మన దగ్గర సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు అందరూ ఓడిపోయారు. అయితే అది ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ అన్నది ఎప్పుడు కూడా కాంగ్రెస్ సీట్ కాదు. ఇది 1983 నుండి టీడీపీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో తామర్ చౌదరి గారు అప్పటి నుండి ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన బాలరెడ్డి గారు తర్వాత 20 సంవత్సరాలు టీడీపీ ఉంది. తర్వాత మధ్యన పొత్తులో కాంగ్రెస్ పొత్తులో టీఆర్ఎస్ పొత్తులో కేశవల్ గంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. తర్వాత మళ్ళీ వెంకటేశ్వరరావు గారు టీఆర్ఎస్ పొత్తులో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2 టర్ములు మళ్ళీ టీఆర్ఎస్. అంటే గత 40 సంవత్సరాల నుండి ఇది టీడీపీ టీఆర్ఎస్ సీటే. ఇది మధ్యన ఒక 9 నెలలు ఆకుల లలిత గారు, రాజశేఖర రెడ్డి గారు వేవ్లో గెలిచారు బై ఎలక్షన్లో, తర్వాత తను ఓడిపోయారు మళ్ళీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇది అయినా కానీ నాకు 15 రోజుల ముందు టికెట్ ఇచ్చినా కానీ నేను డి శ్రీనివాస్ గారు, నాకంటే ముందు డి శ్రీనివాస్ గారు కాంటాక్ట్ చేసిరారు కాన్స్టిట్యున్సీ రూరల్ కాన్స్టిట్యున్సీ. తనకంటే 7,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాకు తక్కువ టైంలో, అంత వేవ్లో కూడా. వాళ్ళు నేను ఆర్థికంగా నేను బలహీనంగా ఉండి కాబట్టి వాళ్ళని ఆదుకోలేకపోయినా వాళ్ళు కానీ గట్టిగా నిలబడ్డాం, ధైర్యం ఇచ్చాం. కానీ వాళ్ళు ఏం అన్నం తిన్నా తినకపోయినా ఉపవాసం ఉన్నా రాత్రి మొదలు కష్టపడి వాళ్ళు గట్టిగా నిలదొక్కున్నారు. కాకపోతే నేను ఒక ధైర్యం మాత్రం నేను ఇవ్వగలినా. నేను గట్టిగా చెప్పడవద్దు, నేను ఎట్టి పరిస్థితుల్లో మనము కొట్లాడే గోవర్ధన్తో ఆయన అవినీతిని ఎక్స్పోజ్ చేసినాము. ఆయన అడుగున ఆయన ఫెయిల్యూర్స్ను వైఫల్యాలను ఆయన దోషిగా నిలబెట్టినాం ప్రజల ముందు. ప్రజలు తీర్పు ఇచ్చారంట 100% కదా, మార్పు కోరుకున్నారు. గోవర్ధన్ కంటే నేను చాలా బెటర్ అని వాళ్ళు భావించారు. ఒక ఉద్యమకారునిగా, ఒక డాక్టర్గా, వైద్యునిగా నేను అంటే నిజాయితీ పరి నా మీదేం మచ్చలేదు. భూపతి రెడ్డికి ఎప్పటికైనా తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనే కోరిక బలంగా ఉండేది. తాను అనుకున్నది సాధించాలంటే తన క్యాడర్కు ఎప్పటికప్పుడు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజాసేవలో మరవకుండా ప్రజల మధ్య ఉన్నారు. 2001 నుంచి
మన తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ ఉద్యమంలోనే ఉన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీటుకు ఇస్తామని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. గౌరవ ముఖ్యమంత్రి వారు వారి ఆదేశానుసారం ఎమ్మెల్సీ ఇచ్చినారు. దానిలో కూడా ఎమ్మెల్సీగా అద్భుతమైన పనిచేస్తూ వ్యక్తిగత కారణాల వలన అనివార్య కారణాల వలన తను తప్పుకోవడం జరిగింది. తన వ్యక్తిగత కారణాల వలన తర్వాత వృత్తిని ఎన్నడూ కూడా డాక్టర్ వృత్తిని మిస్ చేయలేదు. ప్లస్ ప్రజలకు కూడా సేవ కూడా ఎన్నడూ కూడా మిస్ చేయలేడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తన ఎమ్మెల్సీ అయినా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ తన రూరల్ కాన్స్టిట్యూషన్స్లో తిరుగుతూ అందరికీ సేవ చేసినాడు. తన డాక్టర్ వృత్తిలో కూడా తనకు సుపరిచితులు అందరికీ ఫ్రీగానే చేసినాడు సార్. అదేవిధంగా రెండోసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వము మా డాక్టర్ భూపతి రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం చాలా ఆనందకము. ఎందుకంటే సర్వే తీసుకొని వీరు ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ రూరల్లో అనే ఉద్దేశంతో వారు ఎన్ని పెద్దవారు ఎవరు చెప్పినా వినకుండా కాంగ్రెస్ అధిష్టానము భూపతి రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓటమి చెందిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి చెందిండు. అప్పుడు కూడా గెలిచేవాడే కానీ కాకపోతే మళ్ళీ తర్వాత సీట్ ఇచ్చినారు. సెకండ్ సారి ఇచ్చినప్పుడు కూడా చాలా అంతకుముందు జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకుంటూ ప్రజలకు ఈయనైతేనే ఎమ్మెల్యే అయితే బాగుంటుందని ప్రజలు నమ్మిండ్రు రూరల్ కాన్స్టిట్యూషన్లో. కాబట్టి సెకండ్ టైం కూడా అద్భుతమైన మెజారిటీ రూరల్ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే గెలుపొందించినారు. వారు గెలుపొందడము ప్రజలకు ఎంతో మేలు చేస్తారని కోరుకుంటున్నారు. వారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే. మా మామగా నేను కూడా చాలా గర్వించదగుతున్నాయి. నవంబర్ 2023లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం హేమీలు పోటీ పడినా తాను చేసిన సేవలు, తెలంగాణ ఉద్యమకారునిగా ఎమ్మెల్సీగా చేసిన పనులకు తనకు రూరల్ నియోజకవర్గంలో ఉన్న గుర్తింపుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ను కేటాయించింది. ఎన్నికల్లో భూపతి రెడ్డి గెలుపు కోసం ఎన్నో శక్తులు ఏకం కావడం, తాను చేసిన సేవలను, తనకు జరిగిన అన్యాయాలకు మచ్చలేని అవినీతి రహిత నాయకునిగా పేరుగాంచిన భూపతి రెడ్డి సేవలను కావాలనుకున్న రూరల్ నియోజకవర్గం ప్రజలు, నాయకులు కలిసి డాక్టర్ భూపతి రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారు. శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారు. డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అన్న నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తన గెలుపును ప్రజలకు అంకితం చేసి నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని K6కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే 2001లో తెలంగాణ ఉద్యమంలో చేరిన తర్వాత ఇవాళ 2023 డిసెంబర్లో నాకు శాసనసభలో అడుగుపెట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు, మన నిజామాబాద్ రూరల్ ప్రజలు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది సొంత గ్రామము జలాల్పూర్ గ్రామము, నిజామాబాద్ మండలం. ఇక్కడ గుండారం దగ్గర ఉంటుంది, చాలా చిన్న గ్రామము. అక్కడ మాది వ్యవసాయ కుటుంబము. మా ఫాదర్ రాజారెడ్డి గారు వ్యవసాయదారుడు. తర్వాత మదర్ ఏమో లక్ష్మి. ఫాదరు 30 సంవత్సరాల క్రితమే చనిపోయారు. మదర్ ఉంది. అయితే ఇక్కడ నేను స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే. ఫస్ట్ 5th వరకు ఇక్కడ ఆకుల కొండూరు స్కూల్లో చదువుకున్నాము. తర్వాత ఒక 1 year గుండారం స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత మళ్ళీ 8th నుండి మొత్తం కూడా ఖలీల్వాడి నిజామాబాద్ హై స్కూల్లో 8th, 9th, 10th 3 సంవత్సరాలు అక్కడ చదువుకొని తెలుగు మీడియంలో చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన తర్వాత అప్పుడు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత గాంధీ మెడికల్ కాలేజీలో MBBS కంప్లీట్ చేసాం. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ MS ఆర్థోపెడిక్స్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసాం. అంటే మీరు చిన్నతనం నుంచే స్కూల్ అప్పటి నుంచే ఒక పట్టుదల అనేది మీ దాంట్లో స్పెషల్గా ఉండేది, ఏదో ఒకటి నాకంటూ ప్రత్యేకంగా ఉండాలా అని ఆలోచనతో ఉన్నారని తెలిసింది. అంటే పట్టుదల అయితే నాకు ఎక్కువనే. ఏదైనా అనుకున్నది చేయాలా, దాని కొరకు కమిట్మెంట్గా కష్టపడాలి, సాధించాలనే
దాంతోనే నేను ఎంబీబీఎస్లో ఎంట్రన్స్ అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. ఎంఎస్ ఎంట్రన్స్లో కూడా నేను ఎంబీబీఎస్లో కూడా నాది స్టేట్లో 27 ర్యాంకు అప్పుడు మొత్తం సమైక్య ఆంధ్రలో. తర్వాత ఎంఎస్లో కూడా నాది 6th ర్యాంకు. అంతా టాపర్స్ము. మీ విలేజ్ నుంచి మొట్టమొదటి డాక్టర్? మొట్టమొదటి డాక్టర్ నిజాం జలాల్పూర్ నుండి. ఎవరు లేరు. ఎట్లా విలేజ్ ఇప్పుడు ఎట్లా గర్వపడుతుంది అంటే ఒక డాక్టర్గా అయ్యి తర్వాత ఎమ్మెల్సీగా అయ్యి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మా కుటుంబం కూడా మా ఫాదర్ అప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా పేదల పక్షాన నిలిచేవాళ్ళం మేము. అంటే వాళ్ళకు అన్ని విధాలు ఆదుకునే వాళ్ళం. సో ఇప్పుడు కూడా నేను డాక్టర్ అయిన తర్వాత కూడా దగ్గర 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన కదా మా గ్రామస్తులకు ఎవరు కూడా నేను ఫీజు తీసుకునేవాని కాదు. ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళకు నేను కుటుంబ సభ్యులుగానే చూస్తాను. పాపం చాలా హ్యాపీగా చాలా ప్రేమ చేస్తారు, చాలా అభిమానిస్తారు. నన్ను హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు. మహిళలు రోడ్ల మీద డ్యాన్సులు చేసిండండి. హ్యాపీగా ఉంది. వాళ్ళ యొక్క గౌరవము, వాళ్ళ యొక్క అభిమానము, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ నా మీద ఉంది. వాళ్ళు నమ్మకము నా మీద ఉంచి నన్ను గెలిపించారు. కార్యకర్తలు కూడా కష్టపడ్డారు. నేను తప్పకుండా నా కార్యకర్తలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా కాపాడుకుంటాం. అదేవిధంగా నియోజకవర్గం మేము పూర్తి ఇప్పుడు వెనుకబడిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవేళ 21 ప్యాకేజ్ ఉంది. అది 1,82,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 80% కంప్లీట్ అయింది. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడేసి ఇంకొకటి అక్కడనే ఉంది. దాన్ని రీడిజైనింగ్ పేరు మీద మంచి పోవాలని సతాయించి రైతుల మీద కేసులు పెట్టిండ్రు. 304 కేసులు పెట్టిండ్రు. మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే అది కాలేదు. ఇవాళ 2,000 కోట్లు బిల్స్ లేపుకొని ఒక ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేదు. విపరీతమైన అవినీతి జరిగింది దాంట్లో. సో ఇలా అడగండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కేజీ టు పీజీ ఒక స్కూలు ఉన్న స్కూళ్ళు మూతపడ్డాయి. సో ఒక స్కూల్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు, ఒక ఉపాధి కల్పన జరగలేదు. ఇంతకు దోపిడీ, ఇసుకలో మాఫియా, మొరంలో మాఫియా, తర్వాత వైన్ షాపులలో వాటా, మళ్ళీ భూముల కబ్జాలు ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి వాళ్ళు నన్ను నమ్మిండ్రు. ఈయన నిజాయితీపరుడు, ఉద్యమకారుడు, మరి ఒక వైద్య వృత్తిని వదిలి మరి ఇవాళ అంత పెద్ద ప్రొఫెషన్ వదిలి వచ్చిందంటే ఖచ్చితంగా ఈయన సేవ చేయడానికి వచ్చిందని ప్రజలు నమ్మిండ్రు. మేము కూడా అదే చెప్పినాం. మాకేం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం, మాకు అవకాశం ఇవ్వని చెప్పినాం ఒకసారి. వాళ్ళు నమ్మిండ్రు. ఈసారి అందుకే నేను చెప్తా ఉన్నానంటే వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా వాళ్ళ ప్రజలకు అండగా ఉంటూ ఒక రక్షకుడుగా, అది కాకుండా మళ్ళీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కూడా అన్ని రంగాలలో ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి తీరుతాం. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్ననాటి నుండి నేటి వరకు శాసనసభ సభ్యునిగా ఎదిగేంత వరకు అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించి అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు. భూపతి రెడ్డి చిన్నతనం నుండి చదువుకు ప్రాధాన్యతనిచ్చేవారు. అన్ని రకాల ఆటలు ఆడేవారు. పొలంలో వ్యవసాయ పనులు కూడా చేసేవారు. తండ్రి చూపిన బాటను జవదాటకుండా జీవించడం నేర్చుకున్నారు. నాన్న రాజిరెడ్డి, తల్లి లక్ష్మీనరసవ, ఆఖరోడు భూపతి రెడ్డి. ఇక నేను పెద్దదాన్ని. వాడికి నాకు 16 ఏళ్ళ కథక్క. కష్టమే పడ్డాడు. చిన్ననాడు రెడ్డి హాస్టల్లోనే ఉన్నాడు. అన్నంకు అందుతే ఒక పూట తిన్నాడు, లేకుంటే ఉపాసం ఉన్నాడు. అన్నంకు టైంకు రాకపోతే చదువుకునే పోతుండే. టైము చదువుకుంటే లేట్ వస్తే అన్నం అందకపోతుంది. ఆ టైంలో అట్లా చేసుకొనే చదువుకున్నాడు కష్టపడి. ఫస్ట్ క్లాస్లో వచ్చింది. గాడికెళ్ళి మా బాబు కాదన్నాడు, నాతో చదువు కాదన్నాడు. ఇది డాక్టర్ ఇది రాగానే వాడే కష్టపడి ఢిల్లీకి పోయి చదువుకొని ఎంఎస్సి ఇక్కడికి వచ్చిండు. అందరిలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకునేవారు. టీవీ చూడడం, విద్యార్థి దశలో సినిమాలు చూసేవారు. నచ్చిన నటుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి సినిమా అంటే భూపతి రెడ్డికి చాలా ఇష్టం. తనకు నచ్చిన సినిమాలను 1కి 2 సార్లు కాకుండా 5 నుండి 15 సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న సినిమాలు శంకరాభరణం 5 సార్లు చూశారు. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సినిమాను 15 సార్లు చూశారు. తాను ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసిన సమయంలోనే 20 మంది ఎంబీబీఎస్ బ్యాచ్కు చెందిన స్నేహితులంతా ఒకటే డిసైడ్ అయ్యారు. వివాహం చేసుకుంటే ఎంబీబీఎస్ చేసిన వారు కాకుండా మామూలు డిగ్రీలు చేసి ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండేవారినే పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ మండలం దేగాంకు చెందిన వినోదాను డాక్టర్ భూపతి రెడ్డి పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని ఒప్పుకుని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. ఒక బాబు స్నేహిత్ రెడ్డి గౌహతిలో ఐఐటి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. కూతురు డాక్టర్ స్నేహారెడ్డి వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.
60వ జన్మదినం జరుపుకుంటున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలతో పాటు మీ K6 ఛానల్. నిజామాబాద్ రూరల్ అభివృద్ధి కొరకు భూపతన్న, నిజామాబాద్ రూరల్ అభివృద్ధి కొరకు భూపతన్న 6 గ్యారంటీలతో అడుగు ముందుకేసిండు, 6 గ్యారంటీలతో అడుగు ముందుకేసిండు. ప్రజా సంక్షేమాన్ని అన్న కోరుకుంటాడు, పట్టువట్టి పనులు చేసే దమ్మున్నాడు. ప్రజా సంక్షేమాన్ని